హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద దోప్ సాంగ్ ఫ్రమ్ గేమ్ చేంజర్ మూవీ యాక్టెడ్ బై రామ్ చరణ్ గారు, కైరా అద్వానీ గారు అండ్ ఎస్జే సూర్య గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా దోప్ సాంగ్ గురించి చెప్పాలంటే పాట అయితే బాగుంది. అంటే మెయిన్‌గా పాటలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంటే రామ్ చరణ్ గారే. అంటే ఆయన లుక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. బేసిక్‌గా ఖైరా అద్వానీ గారిని కూడా బానే చూపిచ్చారు. బట్ రామ్ చరణ్ గారైతే డామినేట్ చేసేసారని చెప్పొచ్చు. అసలు రామ్ చరణ్ గారి లుక్స్ ఎంటైర్ ద సాంగ్ అంటే సినిమాలో కూడా చాలా చోట్ల మనకి నెక్స్ట్ లెవెల్‌లో కనబడుతున్నాయి. అది ఆల్రెడీ మనం టీజర్‌తోనే చూసాము. అండ్ ఈ పాటలో కూడా రామ్ చరణ్ గారి లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. 'నానా హైరాన్‌లో' కూడా బాగున్నాయి. అండ్ ఇందులో ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. సో లుక్స్ పరంగా అయితే మాత్రం పాట చాలా బాగా అనిపించింది. అండ్ రెండోది రామ్ చరణ్ గారి డాన్స్. బేసిక్‌గా దీంట్లో స్టార్టింగ్‌లో కావచ్చు, ఎండింగ్‌లో కావచ్చు, మిడిల్‌లో కావచ్చు, రామ్ చరణ్ గారి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే బేసిక్‌గా ఆయన చాలా ఎక్స్ట్రార్డినరీ డాన్సర్ మనకందరికీ తెలిసిందే కదా. సో ఆయన నుంచి మనం ఒక బెస్ట్ కైండ్ ఆఫ్ డాన్స్ మూవ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో దానికి తగ్గట్టే ఇచ్చారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు కదా. సో ఆయనైతే మాత్రం డెఫినెట్‌గా 100% పర్ఫెక్ట్‌గా ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకుంటారో అలాగే ఇచ్చారు. అండ్ పాట కూడా సెట్ అయ్యే విధంగా ఇచ్చారు. సో అన్ని రకాలుగాను కూడా పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఆ తర్వాత ఆ కాస్ట్యూమ్స్ గానీ, ఆ సెటప్ గానీ మొత్తం అంతా బా అనిపించింది. మెయిన్ శంకర్ గారు కొంచెం క్రియేటివిటీ తెలిసిందే గదా. సో ఆయన కొంచెం క్రియేటివిటీ ఎక్స్‌పెక్ట్ చేశారు. సో దానికి తగ్గట్టే కొరియోగ్రఫీ జరిగిందని నాకెక్కడ అనిపించిందంటే, మధ్యలో లిప్స్ మీద ముగ్గురు అమ్మాయిల మీద లిప్స్ మీద డీహెచ్ఓపీ దోప్ అని రాస్తారు. సో దాన్ని ఓపెన్ చేస్తే అది సెపరేట్ అయిపోతుంది. క్లోజ్ చేస్తే డీహెచ్ఓపీ అని కనపడుతుందనమాట దోప్ అని చెప్పి. సో అది బా అనిపించింది. ఇంకా చాలా వరకు ఆ సెట్ గానీ అదంతా కూడా బా అనిపించింది. అండ్ ఇంకొకటి ఆ లిరిక్స్ విన్నప్పుడు నాకేంటంటే, లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో అని ఒక 'మిస్టర్ పర్ఫెక్ట్‌లో' ఒక పాట ఉంటది. ఆ పాట గుర్తొచ్చింది లైట్‌గా. అంటే దోప్ అనే దానికి ఏదో మీనింగ్ ఉండే ఉండొచ్చు నాకు తెలిసి. సో ఆ మీనింగ్‌ని ఎస్టాబ్లిష్ చేసే విధంగానే లిరిక్స్ ఉన్నాయి. యూ నో చాటింగ్ చేస్తూ టైమ్‌ని తినేసే సెల్ ఫోన్‌కి దోప్ అంటే దాన్ని పక్కన పెట్టేసేయి. అలాగా ప్రతీదీ కూడా ఇబ్బంది పెట్టే ప్రతీదీ పక్కన పెట్టేసేయి. లైట్ తీసుకో అన్నట్టుగానే ఆ మీనింగ్ వచ్చినట్టు అనిపించింది. సో అందుకు నాకు ఆ పాట అయితే గుర్తొచ్చిందనమాట. 'లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో' పాట. సో బట్ లిరిక్స్ అయితే మాత్రం బా అనిపించింది. ఎందుకంటే బేసిక్‌గా అక్కడ ప్రతీదీ కూడా ఏదో హీరో క్యారెక్టర్‌కి సంబంధించిందిలాగే అనిపిస్తోంది నాకైతే. మేబీ హీరోకి యాంగర్ ఇష్యూ ఉంది గదా. ఈవెన్ టీజర్‌లో కూడా చూపిచ్చారు. కోపాన్ని తగ్గించుకోవడం ఎలా అని చెప్పి పుస్తకాలు చదువుతుంటాడు. సో దాని రిలేటెడ్‌గా ఏమన్నా హీరోయిన్ చెప్తుందా హీరోకి అలా అనిపించింది నాకైతే. సో ఇంక లెట్స్ సీ చూద్దాం. అండ్ లాస్ట్‌లో రామ్ చరణ్ గారు కొన్ని డాన్స్ మూవ్స్ అయితే చేశారు. దాంట్లో ఏదో ఉంది. అంటే ఆయన ఇట్లేదో అన్నారు, తర్వాత ఏదో చేశారు, ఇలా పడేసినట్టు చేశారు. బట్ అక్కడేం చూపించలేదు మనకి. సో అది ఓన్లీ స్టెప్పేనా? లేదంటే దాంట్లో ఏదైనా ఆబ్జెక్ట్ వీఎఫ్ఎక్స్‌లో యాడ్ అవుతదా సినిమాలో అని ఒక నాకు చిన్న డౌట్‌గా ఉందనమాట. అంటే అక్కడ ఎందుకో ఆయన ఏదో పట్టుకున్నట్టుగా చేశారు కొన్ని మూవ్స్. సో మైట్ బీ అది మనకి ఇప్పుడు చూపిస్తే కొంచెం స్పాయిలర్‌లా ఉంటదన్న ఉద్దేశంతో చూపించకుండా సినిమాలో సర్ప్రైజ్‌గా అక్కడ ఏదన్నా యాడ్ చేస్తారేమో వీఎఫ్ఎక్స్ లాగా అనిపిస్తోంది నాకు. సో లెట్స్ సీ మరి చూద్దాం ఏంటని. నాకలా అనిపిచ్చింది ఆ మూవీ చూసినప్పుడు. ఏమో చెప్పలేం గదా. శంకర్ గారు కొంచెం క్రియేటివిటీ ఎక్కువ ఉపయోగిస్తారు గాబట్టి, సాంగ్ పరంగా ఇంతవరకు మాత్రమే చూపిచ్చి అండ్ సినిమాలో దాంట్లో వచ్చే ఆబ్జెక్ట్ ఏదైతే వీఎఫ్ఎక్స్‌లో వచ్చే ఆబ్జెక్ట్ ఉంటదో దాన్ని అప్పుడు యాడ్ చేద్దాం అన్నట్టుగా అనుకున్నారో ఏమో మరి తెలీదు గదా. సో అది మరి సిట్యుయేషన్. సో నాకు ఆ ప్రకారంగా ఒక చిన్న డౌట్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఇంకేంటి పరిస్థితి అనేది. ఓవరాల్‌గా పాట అయితే చాలా బావుందబ్బా. బేసిక్‌గా 'గేమ్ చేంజర్' నుంచి మనకి 4 పాటలైతే వచ్చాయి. ఒకటి 'జర్రగండి' ఒకటి. అది పర్లేదు డీసెంట్‌గానే ఉంటది.
అండ్ 'రా మచ్చా మచ్చారా' అది కూడా పర్లేదు బానే ఉంటది. అండ్ 'నానా హైరానా' అయితే మాత్రం చాలా బా అనిపిచ్చింది. అండ్ తర్వాత ఇప్పుడు 'దోప్' సాంగ్. ఇది బేసిక్‌గా చాలా స్టైలిష్ సాంగ్ ఇది. సో, మీరు గమనించినట్టయితే సాంగ్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్‌తో ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇందులో గూడా విజువల్స్ ఒక సెట్‌లోనే అయినప్పటికీ కూడా అది కూడా చాలా గ్రాండియర్‌గా చాలా పెద్దగానే కనబడుతోంది. సో, మనకి మొత్తం అన్ని పాటలు కూడా చాలా పెద్ద స్థాయిలోనే ప్లాన్ జేశారు. అది గ్రాండియర్‌గానే ఉండేలా ప్లాన్ జేశారు. అదైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో, 'శంకర్' గారి మార్క్ పాటల విషయంలో స్పష్టంగా కనబడుతుంది. అండ్ ఈ మధ్య అదేదో 'సునీల్' గారి క్యారెక్టరైజేషన్ కోసం కూడా థియరీస్ వస్తున్నాయి. ఆయన ప్రతిసారి కూడా అడ్డంగానే నడుస్తున్నారు. స్ట్రెయిట్‌గా నడవట్లేదని జెప్పి. అంటే అందరూ అలా నడుస్తుంటే ఆయన ఇలా నడుస్తుంటాడాయన. సో, కొన్ని థియరీస్ ఉన్నాయి. సో, సంథింగ్ ఏదో డిఫరెంట్‌గా ప్లాన్ జేశారబ్బా! అదైతే క్లియర్‌గా తెలుస్తోంది. అండ్ ఈ పాట కూడా సిట్యుయేషనల్ సాంగే అనిపిస్తోంది నాకైతే. అది పాయింట్. ఎందుకంటే ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో హీరోయిన్ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టే ఉంది. అంటే దానికి అన్నీ లైట్ తీసుకో, అన్నీ పక్కన పెట్టేసేయి, దోప్ అన్నట్టుగా చెప్తున్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ మరింక సిట్యుయేషనల్ సాంగా కాదా అనేది మనకి ఈ మూవీ చూస్తే అర్థమవుతది. బట్ జనరల్‌గా చూసుకుంటే పాటైతే బావుందనిపించింది నాకైతే మాత్రం. డెఫినిట్‌గా ఒక గుడ్ సాంగ్. మరి ఇంక వేరే పాటలేమైనా ఉన్నాయో, లేవో మరి. ప్రస్తుతానికైతే 4 పాటలొచ్చేసాయి. అండ్ 27వ తారీఖున ట్రైలర్ అయితే లాంచ్ అవుతుంది గదా! సో, నాకు తెలిసి ఇంకేం లేవనుకుంటా. ఇంకొక పాట ఏమైనా ఉంటే ఉంటదేమో. ఆ పాట మైట్ బీ ఇంకా అన్నీ హాల్లోనే అంటారేమో ఇంకా నాకు తెలిసి. సేమ్ లైక్ ఇప్పుడు రీసెంట్‌గా 'పుష్ప 2లో' 'గంగో రేణుక తల్లి' పాట కూడా అక్కడే ఇచ్చారు కదా! సేమ్ అట్లా ఏమైనా చేస్తారేమో మరి. ఒకవేళ రిలీజ్ చేస్తే ముందే రిలీజ్ చేస్తారేమో అది కూడా చెప్పలేం. సో, మరింకా ఏమో డిసైడ్ కాలేం ప్రస్తుతానికి ఎన్ని పాటలున్నాయో. బట్ ఈ 4 పాటల్లో లాస్ట్ 2 అయితే అంటే 'నానా హైరానా' చాలా బా అనిపించింది. అండ్ 'దోప్' కూడా బా అనిపించింది. అండ్ తర్వాత 'రా మచ్చా మచ్చారా' తర్వాత 'జరగండి జరగండి' ఇవి కూడా బానే ఉంటాయి. సో, అది మ్యాటర్. సో, నాకైతే పాట బా అనిపించింది. మరి మీకెలా అనిపించింది పాట అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కూడా షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.